ప్రియ దేవుని సంగమా, దేవుని కొన్ని ఆలోచన విధానాలు కొన్ని చూస్తాం మనము. ఆయన వాక్యం ఏం చెప్తున్నది, ఏ విధంగా ఉండమని మనకు చెప్తున్నదో కొన్ని మాటలుగా మనము రాత్రికాల సమయము ధ్యానించుకుందామని. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఆ పట్టణానికి రాస్తూ 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము మాట చదువుకుందామండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను, అనగా చూడండి, భూమి మీద మన అవయవములు ఉంటాయి. ఈ పనికిమాలినటువంటి కూడా నిజమే, అది దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట. ఈ పనికిమాలిన ఆలోచనలు కింద ఇచ్చినాడు దేవుడు. ఆ పాయింట్స్ ఏవైతే మనుషుల్లో ఉండకూడదో ఆ పాయింట్స్ గ్రంథంలో ఈ వాక్యంలో కింద ఇచ్చినాడు. ఆ యొక్క పనికిమాల అలవాట్లు, ఆ పాయింట్స్ అన్నీ కూడా అవి మనలో అవయవాలుగా పనిచేస్తున్నాయి. ఎలా అవయవం పనిచేస్తుంది? మనలో మన శరీరంలో ఆ యొక్క పార్ట్స్ అయిపోయినాయి. ఆ యొక్క ఆలోచనలో మనిషిని శాసిస్తూ ఉన్నాయి. అలాగే మనిషిని పాపంలోనే అట్లే పట్టుకోని ఉన్నాయి. ఈ యొక్క పాపం నియమం ఇచ్చినాడు దేవుడు. పైకైతే మనం ప్రార్థన చేస్తామంట, పాటలు పాడతామంట, కానీ మన స్వభావం అంతా ఈ కింద దేవుడు వ్రాయించినాడు. ఈ అవయవములైన ఈ చూడండి, అనగా భూమి మీద ఉన్న మీ అవయములను, అనగా జారత్వము ప్రతి ఒక్కరిలో ఇది ఉండనే ఉంటుంది. అలాగే అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను, విగ్రహాలతో సంబంధించినటువంటి ధనాపేక్ష, ఈ ధనాపేక్ష చంపివేయండి మీలో అని చెప్తుంది. ఈ క్రియలన్నీ కూడా, ఈ పనికిమాలిన క్రియలన్నీ కూడా చంపివేయండి. ఇవి మీ శరీరంలో భాగములై ఉన్నవి, ఇవి చంపివేయండి మీలో. ఏమేమి చంపేయాలా లెక్క పెట్టుకోకపోతే? జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష. ఇవి మనిషిలో ఉండకూడదంట దేవుని వాక్యం చెప్తుంది. ఇవి ఉంటే మన జీవితాలు సరిగా ఉండవంట. మనము బ్రతికి జీవించి చనిపోయినా కూడా వీటి వల్ల మనకు చెడ్డ పేరు వస్తుంది, కానీ మంచి పేరు ఏం రాదు. వాడు ఈ ప్యాంట్లతో ఉండి దరిద్రంగా బతికినాడు, పోయిందే దరిద్రమైందని వింటూ ఉంటాం మనం. ఒకడు చనిపోతే మరి మంచి చెడ్డలు ఆలోచన చేస్తారు ప్రజలు, ఎవరైనా కూడా. దేవుడు కూడా అంతే, మంచి చెడ్డలు ఆలోచన చేసి అక్కడ తీర్పిస్తాడు దేవుడు. ఇక్కడ కూడా మంచి చెడ్డలు ఆలోచన చేస్తారు. ఒక భయభక్తులు కలిగి చిన్న పెద్ద గురువు, దైవం, తల్లిదండ్రులతో కరెక్ట్గా బ్రతికి పొరపాటున చనిపోతే మంచోడు అని చెప్తారు. లేదా తల్లిదండ్రి, గురువు, దైవము, చిన్న పెద్ద భయపడిన వారికి దరిద్రం పోయింది, పీడ విడుదలైంది అని కూడా వాళ్ళ ముందు అయితే అన్నారు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు అయితే అన్నారు, కానీ పక్కన బ్రహ్మాండంగా అంటారు. కనుక ఇట్టి క్రియలు చేసి మనం అనిపించుకోవాల్సిన అవసరత లేదు. అలా ఉండకూడదని దేవుడు ఈ గొప్ప మాటలు గ్రంథంలో వ్రాయిస్తూ ఉన్నారు. అందుకే ఈ ఆలోచనలు వచ్చినట్టయితే వాటిని చంపేయండి, మీరు దరిదాపులకు రానివ్వద్దండి. నీ ఆలోచనలోకి అవి పుట్టకూడదు, వాటిని చంపేయండి అంటే ఇంకా వాటిని రానివ్వకూడదు. అందుకే యోబు భక్తుడు ఒక నిబంధన చేసుకున్నాడు. నేను నా కన్నులకు నిబంధన చేసుకున్నాను ప్రభువా, ఒక కన్యకను ఒక చెడ్డు తలంపుతో నేను ఎలా చూడగలను. ఆయన నిబంధన చేసుకున్నాడంట. ఒక స్త్రీని నేను చెడ్డ ఆలోచనతో చూడను, ఒక కామాతురత అయినా కూడా, ఒక ఆమె వల్ల నాకు ఒక ధనాపేక్ష రావాలని కూడా, జారత్వంతో కానీ, ఒక అపవిత్రతతో కానీ, ఒక కామాతురతతో కానీ నేను ఆ స్త్రీని నేను చూడను ప్రభా, నా కన్నుల తల నిబంధన చేసుకున్నా అని చెప్తున్నాడు భక్తుడు. దేవుడు కూడా అలా చేయకూడదనే ఈ లేఖన భాగంలో మనకు తెలియపరుస్తున్నాం. కనుక నిబంధన చేసుకోవాలి మనం కూడా. మన కన్నులకు, మన నోటికి కళ్ళెం వేసుకోవాలా, నోటికి కళ్ళెం వేసుకోవాలా, కన్నులకు నిబంధన చేసుకోవాలా, హృదయాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఎలా కంట్రోల్ అవుతాయి, ఎలా నిబంధనలకు వస్తామంటే, దేని ద్వారా మనం నిబంధనలకు వస్తాం, కరెక్ట్గా వస్తాం. ఈ పాపపు చిట్ట అంతా మనం ఎలా చంపివేయగలమంటే అది ఒకే ఒక దారి. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన నోటి మాటల ప్రకారం బ్రతికినట్లయితే, ఆయన మాటకు విలువించినట్లయితే, ఆయనను ప్రేమించి వాక్యము గైకొని బ్రతికినట్లయితే వారిలో ఈ కార్యసిద్ధి
జరుగుతుంది, నెరవేరుతుంది. దేవుడు వారిని పవిత్రులుగా చూస్తాడు, నీతిమంతులుగా ఎంచుతాడు. అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడినాడు. ఎందు నిమిత్తము నీతిమంతుడుగా ఎంచబడినాడు? ఆయన దేవుని మాట వినినందున నీతిమంతుడుగా ఎంచబడినాడు అబ్రహాం గారు. ఎలా ఎంచబడినాడు? నేనేమో ఆకాశ నక్షత్రంలో నక్షత్రముల వలె నీ కుటుంబాన్ని, నీ సంతతిని ఆశీర్వదిస్తాను, కింద భూమి మీద లేదా సముద్రంలో ఇసుకరేణుల వలె నీ సంతతిని విస్తరిస్తానని ఒక్కనిచ్చి మళ్ళీ ఆ ఒక్కని ఏమంటున్నావని అనుకోలే ఆయన. అబ్రహాము ఒక్కనిచ్చినాడు, ఏదో పెద్ద ఆశీర్వదిస్తా అంటున్నాడు దేవుడు, నాకు పరిచయమైన దేవుడు. ఈ ఒక్కనిచ్చి మళ్ళీ ఆ ఒక్కని నాకు బలి ఇవ్వమంటున్నాడు, ఏంది నా పరిస్థితి అని ఆయన ఆలోచించలే. దేవుని నమ్మినాడు, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. ఎవరికి? అబ్రహాముకు నీతిగా ఎంచబడింది. ఇచ్చిన కుమార్ని తిరిగి ఇవ్వనీకి పూనుకున్నాడు కనుక దేవుడు కూడా ఆయనను నీతిమంతుల స్థానంలో పెట్టేసినాడు. విశ్వాసంలో పూర్తి పరిపక్వత పొందుకొని అందరి విశ్వాసులకు తండ్రి అయిపోయినాడు. అది ప్రియుల దేవుని వాక్యము వినడం కాదు, చదవడం కాదు, వాక్య ప్రకారం ఆయన నోటి ప్రకారం బ్రతికిన వారికి ఆయన నీతిమంతులని తీరుస్తాడు. ఎవరి పరిస్థితి నాయనంత నువ్వైనంత ఎవరమైనా అంతే. మనమేమో ఇక్కడికి వచ్చి పాడతాము, మన బ్రతుకు చూస్తే ఇది ఈ వాక్యంలో చెప్పిన చిత్త బ్రతుకంతా మనలో కనపడుతూ ఉంటుంది. ప్రయోజనం లేదు. వేదాలతో గణపరుస్తులు కానీ వారి హృదయం చాలా దూరంగా ఉంది అని అంటున్నాడు దేవుడు. 2 పడవల మీద కాలు వేసి తిరుగుతాం మనం. 2 పడవల మీద, ఈ పక్క పడవ మీద కాలు, ఆ పక్క పడవ మీద కాలు, ఎప్పుడో ఒకసారి చీలిపోతుంది. ఉంటే ఈ పడవలోనే సైతాన్ అనే పడవలోనే ఉండు, లేక దేవుడనే పడవ మీద నుండు. 2 కాలు పెట్టాయని అక్కడ పెట్టాకునైనా ఏదో ఒక పడవ అప్ అండ్ డౌన్ అయిపోతే పోతావు నాయన అని చెప్తుంది దేవుని వాక్యం. ఉంటే చల్లగా ఉండు, లేక వెచ్చగా ఉండు. నిలువెచ్చని జీవితం వద్దు, అవ్వ బువ్వ కావాలనే కోరిక వద్దు. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే దేవుని దగ్గర కుదరదు. ఉంటే నీ సైతాను సంబంధమైన వాన్లోనే ఉండు. సృష్టికర్త అయిన దేవుని లెక్క వస్తావా? రా నా దగ్గర ఉండు, నేను అభివృద్ధి చేస్తా, అబ్రహాము దీవించినట్టు దీవిస్తా, ఆశీర్వదిస్తా అంటారు దేవుడు. సత్యంలో బ్రతికితే దేవుడు ఆశీర్వాదిస్తాడు. పోతిఫరు భార్యను యేసుకు నింద వేస్తే 10 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు. చేయని తప్పుకు 10 సంవత్సరాలు ఉన్నాడు. ఆ పోతిఫరుకు యేసుకు అయ్యా నీ భార్య తప్పు చేసిందా అని కూడా చెప్పలేదు. దేవుడిని నమ్మినాడు. ప్రభు నేను చేయలే తప్పు, నా మీద నిందపడింది, 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడంట. కానీ దేవుడు కనుకరించి ఆ యొక్క దేశానికి అంతటికి ప్రధానమంత్రిగా అంతా ఆయన స్వాధీనంలోకి వచ్చేటట్టు చేసినాడు దేవుడు. ఎలా చేసినాడంటే అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, పవిత్రుడుగా ఉన్నాడు. దేవుడు ఒకానొక సమయంలో హెచ్చించినాడు. కలలు కనే స్వభావానికి, కలలు కనేవారికి అర్థం చెప్పే జ్ఞానం ఆయనకి ఇచ్చినాడు దేవుడు. ఎందుకు ఇచ్చినాడంటే ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, వారికి అనేకటి ఇస్తాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా తన కుమారుడు తప్పు చేయడు, నేరం ఏ తప్పు చేయడు, అసలు ఆలోచనలైనా, చూపులైనా, నడతలైనా, ప్రవర్తనైనా ఆయన చేయడని నమ్మినాడు కనుక ఆయనకు సమస్తాన్ని కలుగజేయుటకు, మనిషిని సైతం కలుగజేయుటకు ఆయనకు కృప ఇచ్చినాడు మన పరమ తండ్రి. అలాగే సత్యంలో, యథార్థతలో, పరిశుద్ధతలో ఎవరైతే ఉంటారో వారికి ఒకానొక సమయం దేవుడు ఆశీర్వదిస్తాడు. అది ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు, పరలోక సంబంధమైన ఇంకా రెట్టింపు ఆశీర్వాదము కావచ్చు పిల్లలు. కనుక సత్యంలో బ్రతకాలి, పవిత్రత కలిగి బ్రతికితే దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడు 10 సంవత్సరాలు ఆయన అక్కడ ఉండి చేయని తప్పుకు 10 సంవత్సరాలు శిక్ష వేసుకొని దేవునితో మాట్లాడి మళ్ళీ ఆయన ఆ రాజుకు వచ్చిన కళ భావం చెప్పడం వల్ల దీని సమస్యకు నువ్వే చెప్పినావు, ఈ సమస్యను కూడా నీవే పరిష్కరించు, ఈ దేశం అంతటి మీద నా తర్వాత నీవే రాజు అన్నట్టు చెప్తే ఆయన ఎంత ఆశీర్వాదం చూడండి. దేవుని నమ్మిన పిల్లలకు దేవుడు ఇలాంటి గొప్ప గొప్ప ఆశీర్వాదం ఇస్తారు. అయితే సత్యంలో ఉండాలి, పవిత్రతలో ఉండాలి, నీతి నిజాయితీ కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. వారిని దేవుడు దీవిస్తాడు. పిల్లలు మేము మామూలుగా ఉంటాం కదా, ముఖస్తుతి చేసేవారు, అలాగే ఇంకా నోటితో స్తుతిస్తారు, హృదయంలో చెడ్డ ఆలోచనలు ఉంటాయి.
దేవుణ్ణి నోటితో ప్రేమిస్తామని కనపరుస్తారు, ఆలోచనలు సరి ఉండవు. దేవునికి ఇష్ట ప్రకారం నడుచుకోరు, దేవుని వాక్య ప్రకారం గైకొనరు, బ్రతకరు. వీళ్ళకి ఎన్ని మాటలు దేవుని వాక్యం బోధించినా వాళ్ళు వినరు. ఎందుకంటే అపవాది పనులు చేసేవారు వాళ్ళు, అపవాది సొత్తు వాళ్ళు. దేవుని సొత్తు అయిన వాడు, దేవునికి ఎరుగైన వాడే దేవుని మాట వింటాయి. ఆయన గొర్రెలు ఆయన మాట వింటాయి, కానీ అపవాది అని గొర్రెలు అపవాది మాటని ఈ లోక సంబంధమైన గుడ్డితనంతో చచ్చిపడిపోయి వాని సేవలోనే ఉంటారు. కానీ వాక్యంతో కట్టపడాలి, వాక్యం కోసం బ్రతకాలి. వాక్యం చాలా విలువ కలిగినది. ఏంది వాక్యం అంటే దేవుడే వాక్యం. చూడండి, మరొక ఆలోచన చూస్తాము. ప్రసంగి గ్రంథం 5:12 ఒక మాట చూస్తాం. చూడండి, కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. ఎవరంట? కష్టజీవులు పెద్దలచ్చం పని చేసిన అటువంటి వారంట కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నా సుఖనిద్ర పోతారు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఈ ధనం ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందంట, వాళ్ళకి నిద్ర పట్టదంట. ఈ వ్యాపారం ఆ వ్యాపారం, ఈ వడ్డీ లెక్క ఆ వడ్డీ లెక్క, దీంతోనే వారి మైండ్ అంతా తిరుగుతూ ఉంటుంది. మైండ్ అంతా కూడా ధనాపేక్షతో తిరుగుతూ ఉంటుందంట. వారికి నిద్ర కూడా సరిగా రాదు. ఈ ధనాపేక్ష సమస్త చెడ్డ కార్యాలకు మూలమంట ప్రియుల. కనుక కష్టము చేసేవారు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా మంచి నిద్రపోతారు. ఈ ధనాపేక్ష కలిగిన వారు ఎలా ఉంటారంట? ధన సమృద్ధి చేత, ఎక్కువ ధనం ఉండడం చేత అంట నిద్ర పట్టదు వారికి. అలాగే చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మాట చదువుకుందాము. ఈ ధనముతో మనిషి ఎలా ఉంటాడో మనకు బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ప్రియుల, మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకున్నామండి. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలతోనూ పడదురు. ఈ ధనము ఆశతో ఉన్నవారంట చూడండి ఎన్ని నష్టాలకి వెళ్తారంట చెప్తుంది దేవుని వాక్యం. కానీ ధనము ఉన్నవారు ఈ నష్టాలన్నీ మనకు కనపడాలనుకోవచ్చు, కానీ నిదానం మీద అవే జరుగుతాయి. వాక్యం ఏం చెప్తుందో అదే జరుగుతుంది, అది కంపల్సరీ. ధనవంతులకు ఆపేక్షించువారు, ఎక్కువ ధనం కావాలని ఆశ కలిగిన వారంట శోధనతో ఉంటాడంట, ఉరివేయబడిన వాడుగా ఉంటాడంట, అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలో హానికరమైన అనేక దురాశల్లో ఉంటారు, చిక్కుకొని ఉంటారంట. బయటికేమో తెల్లముడలేసి లక్షలు బ్యాంకులలో కానీ ఇంట్లో కానీ దాచుకుంటారు, కానీ వారి హృదయ ఆలోచన దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అనేక యుక్తములను హానికరములైన అనేక దురాశలతోనూ పడుదురు. అట్టి మనుషులను నష్టములోను నాశంలోను ముంచివేయరు. అట్టి మనసు స్వభావం ఉన్నటువంటి వారు, ఆ స్థితిలో ఉన్నటువంటి వారంట నాశనం అయిపోతారు, నష్టమైపోతారు అని దేవుని వైపు తెలుసు. ఈ ధనము చాలా నాశనానికి పాపానికి గురి చేస్తుందంట. అధిక ధనం ఉన్నప్పుడు అంట చూడండి, అదే 10వ వచనం కూడా, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనం ఉండొచ్చు కానీ ఈ అత్యాశ ఉండకూడదంట ప్రియుల. ధనం ఉండొచ్చు, కొంచెం ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ పడిన వారికి ఈ శిక్ష పడుతుందంట. చూడండి, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. విశ్వాసంలో ఉన్నా కూడా ఈ డబ్బు చేత తమను తామే కత్తి తీసుకొని పొడుచుకున్నట్టు అవుతుందంట పరిస్థితి. ఈ డబ్బు 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 ధనము ధనము ధనం, దీనితో బ్రతుకులే అతలాకుతలమయ్యే పరిస్థితికి వెళ్తుందంట. ఈ ఘోరమైన ఆలోచనలు వస్తాయంట. ఈ ధనం కలిగిన వారికి మనకి అహంకారం వస్తుంది, కొవ్వు పెరుగుతుంది, నేను ఏదైనా చేయగలుగుననే ధీమం అనుకుంటుంది. అధికారులు కానీ పోలీసులు కానీ ఎక్కడైనా నాకు అధికారం ఉంది అనుకుంటాడు, కానీ అన్యాయం చేస్తే దేవుడు మటుకు, అన్యాయంగా ప్రవర్తిస్తే అహంకారంగా ఉంటే పేదలను నష్టపెట్టినా కష్టపెట్టినా దేవుడు ఊరుకోడు. లోకంలో అయితే శిక్ష వేయచ్చు, కానీ
పరలోకం నుంచి దేవుని ఉగ్రత వచ్చిందా? ఈ పోలీసులు కాపాడలేరు, ఈ లోకంలో ఎవరెవరిని కాపాడలేరు. కనుక ఆ దేవుని ఉగ్రత పరలోకం నుండి రాకుండా ఉండాలంటే మనము ఈ దేవుడు చెప్పిన ఈ యొక్క పనికిమాలకు దూరంగా ఉండాలి. అందుకే ఒక భక్తుడు గ్రంథంలో రాసినాడు, ఏమన్నాడంటే, ప్రభువా నాకు తగినంత మాత్రమే పెట్టు ప్రభా, ఎక్కువ ధనవంతుని నాకు వద్దు, ఎక్కువ పేదగాని పెట్టవద్దు ప్రభా, ఎక్కువ పేదవానిగా నన్ను పెట్టవద్దు, ఎక్కువ ధనవంతునిగా పెట్టవద్దు, ఒక స్థితిలో పెట్టు ప్రభావ, నన్ను చాలు. నాకు ఎక్కువ ధనం ఉంటే నేను అహంకారం బట్టి కొవ్వు బట్టి నిన్ను దూషించునేమో, అలాగే అతి పేదవానిగా ఎక్కువ పేద స్థితిలో ఉంటే నా దరిద్రం చేత నిన్ను తిట్టునేమో, దూషించునేమో. ఒక మధ్య ఒక లెవెల్లో పని ప్రభావ, నా ప్రాణాన్ని నీ పని చేసుకుంటూ ఒక క్రమంలో అత్యాస లేకుండా బ్రతికించే అతి స్థితిలో నన్ను పెట్టు ప్రభు అన్నాడు భక్తుడు. అది మంచి ప్రార్థన, మంచి ప్రార్థన. ఎక్కువ ధనవద్దు, తక్కువ పేదవారిగా పెట్టవద్దు అంటున్నాడు భక్తుడు. అది ధనానికి ఆ యొక్క భక్తుడు చెప్తున్నటువంటి ఆ ధన సంబంధమైన నిర్వచనము అలా చెప్తున్నాడు భక్తుడు. చూడండి, మరొక దేవుని ఆలోచన చూస్తాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మాట చదువుకున్నాము. హెబ్రీ 13వ అధ్యాయం 5వ వచనము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఇందాక భక్తులు చెప్పినట్టు, ప్రభా నాకు ఎక్కువ ధనముద్దు, అలాగని పేదవానిగా పెట్టదు ప్రభు, మధ్యలో పెట్టు అంటున్నాడు కదా. ఆ వాక్యానికి సంబంధించినటువంటి మాట, ధనాపేక్ష లేని వారి మీకు కలిగిన వాటితో తృప్తి పడమని దేవుని వాక్యం మనకు తెలుసు. ధనాపేక్ష వద్దు, నీకు కలిగిన దానితో తృప్తిగా బ్రతుకుంటున్నాడు. మనము తృప్తి లేని వారిని కనుక ఇల్లు కట్టుకోవాలి, పొలాలు కొనాలి, పిల్లల ఉద్యోగాలు చేయాలి, ఈ ట్యూషన్లు పెట్టాలి, ఈ ఏమంటావు ప్రైవేట్ స్కూళ్ళలో లక్షలు లక్షలు పెట్టి చదివేయాలి, వారిని గొప్పవారిని చేయాలి, ఇది మన ఆలోచన. కానీ దేవుని ఏం చెప్తున్నాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దాంతో తృప్తి పొందండి, మరి తర్వాత నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, మరి మీరు చక్కగా ఉంటారు. ఏ కలంకము మీరు అంటించుకోకుండా బ్రతకండి, ఏ నేరాలకు పాల్పడవద్దండి, ఏ తప్పుల ఆలోచన మీరు చేయొద్దండి, అప్పుడు మీరు తృప్తి పడతాడు అని చెప్తూ చూడండి కింది మాట కూడా, నిన్ను ఏమాత్రమును విడవను, మీరు కలిగిన దాంతో తృప్తి పడండి, మిమ్మల్ని నేను విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్తున్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు కలిగిన దాంతో తృప్తి పడేవారిని దేవుడు దీవిస్తాడట. కలిగిన దానితో తృప్తి పడేవారిని. తిమోతికి రాసినటువంటి 2వ తిమోతికి చూడండి, ధనం గురించి దేవుడు ఎంత ఆలోచనలో చెప్తున్నాడో గ్రంథంలో వ్రాయబడిన మాటలు మనం తెలుసుకుంటున్నాము. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుతుంది. ఏలగనగా మనుషులు స్వార్థప్రియులు. మన బ్రతుకుల గురించి దేవుడు చూడండి పరిశుద్ధాత్మను కొన్ని రచయిత ద్వారా పలుకుతూ ఉన్నాడు. ఏలగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. ఇది మన బ్రతుకు చిట్ట. మనిషి బ్రతుకు ఇలా ఉంటుందంట. మన బ్రతుకు ఎలా ఉంటుందంట దేవుడు చెప్తున్నాడు చూడండి. స్వార్థప్రియులం అంట మనం. ధనాపేక్ష మన బ్రతుకంతా ధనం మీద ఆశనే అంట. అలాగే బింకములాడువారు, చిన్నదానికి పెద్దదానికి అబద్ధములాడువారు, బింకములాడువారు. ఇది నువ్వు చేసావంటే లేదు నేను చేయలేదు అక్కడ చేసిందా కూడా. ఇలా బింకములు క్షణంలో అబద్ధములాడేవారు, తల్లిదండ్రులకు విధేయులుగా ఉండని వారు అంట. తల్లిదండ్రులు చెప్పిన మాట వినని వారు, అవిధేయులు, పనికి వాళ్ళోళ్ళు. తల్లిదండ్రుల మాట వినరు, చిన్న పెద్ద మాట వినరు, గురువు దైవం మాట వినరు. వీళ్ళు ఎలా సమాజంలో బట్ట కట్టి బ్రతుకుతారంటే దేవుని ఆలోచన విధానము యొక్క మనసులో వినపడితే వారు మంచివారు అవుతారు. వారి కోసమే నేను వచ్చాను అంటున్నాడు. ఇవన్నీ కలిగిన వారిని బాగు చేయడానికి నేను వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. ముఖ్యంగా
కృతజ్ఞత లేని వారు ఉంటారు. కృతజ్ఞత మనము ఎన్నో చాలా 10 రూపాయలు డబ్బులు వచ్చినప్పుడు, మన కుటుంబంలో ఆనందం వచ్చినప్పుడు ఒక కుటుంబ కూడిక పెట్టుకోలేదు, ఒక స్తుతి కూడిక పెట్టుకోలేని కుటుంబాలను చూస్తూ ఉన్నాను ఈనాడు. కుటుంబ స్తుతి కూడిక పెట్టుకోలేరు. ఎన్నో ఆశీర్వాదాలు అనుభవిస్తూ కూడా ఒక పిల్లలు పుట్టినా కానీ, ఒక ఏదైనా ధనం చేతికి వచ్చినా కానీ, ఒక చిన్న కుటుంబ స్తుతి కూడిక పెట్టుకోలేని దౌర్భాగ్యం మన పరిస్థితుల్లో కనులారా చూస్తూ ఉన్నాం. పిల్ల కుటుంబ తిన్న నువ్వు అన్నం పెట్టాల్సిన పని కూడా లేదు, మంచినీళ్ళు ఇచ్చి ఒక కుటుంబం ప్రార్థన చేయించుకోలేని దరిద్రం పట్టింది మాకు. నిజమది. ఈ కృతజ్ఞత లేని వారిని దేవుడు ఇష్టపడరంట. కృతజ్ఞత లేని వారు. మనకు ఆయుష్ ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, పిల్లలు ఇస్తున్నాడు, ఆస్తి అంతస్తులు ఇస్తున్నాడు. మన పరిస్థితి మేలు, పర్వాలేదు. టౌన్లో లేకపోతే ఆ ఫుట్పాత్ల మీద దొల్లాడుతుంటారు పాపం. పాపం ఆ మురిగిపోయిన బట్టలు వేసుకొని ఆ ఫుట్పాత్ల మీద, ఆ రోడ్లలో కింద కాలువల కోసము అవేమిటి రౌండ్గా తయారు చేస్తారు కదా గోములు, వాటిల్లో కూడా సంసారాలు చేస్తూ ఉంటారు. టౌన్లలో పోతే చాలా పేద స్థితి. ఫుట్పాత్ల మీద చాలా దీనకరమైన పరిస్థితులు ఉంటారు పాపం. వారిని పోల్చుకుంటే మన జీవితాలు ధన్యం కదా, మన జీవితాలు మంచివి కదా ఇంకా. కానీ మనం ఎవరిని పోల్చుకుంటామంటే బాగా అంతస్తులు, కార్లు, బంగళా, పొలాలు, ఆస్తులు, వారిని పోల్చుకుంటాం. అలా ఉంటే దేవుడు ఆశీర్వదించినట్టు. డబ్బు ఉంటే దేవుని ఆశీర్వాదము వచ్చినట్టు కాదు. డబ్బు మాత్రమే ఉంటే దేవుని ఆశీర్వాదం కాదట. దేవుని రక్షణలో ఉంటే అది గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే ఈ లోకంలో అందరం చనిపోయేవారమే. చనిపోయిన తర్వాత తిరిగి లేపగలిగిన దేవుని దగ్గర మనం ఉంటాము. అది నిజమైన ఆశీర్వాదం. అది ఉచితంగా యేసు క్రీస్తు ప్రభువారు తన రక్తమంతా కార్చి కలువరి శిలువలో నిన్ను నన్ను రక్షించుకునేదానికి ఆయన వచ్చినాడు ఈ లోకానికి. ఉచితంగా ఇస్తున్నాడు. ఇది ఉచితంగా ఇచ్చేదాన దేవుడు. ఆ నిత్య రాజ్యము, ఆ పరిశుద్ధుల రాజ్యము ఉచితంగా ఇచ్చేదాక ఉచితంగా ఇస్తున్నాడు. కానీ ఉచితంగా ఇస్తున్నాడు ఆయన. అందుకు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇంత డబ్బులు పెట్టి కొనేదైతే మనము ఈ యొక్క నిర్లక్ష్యం చేయదు. ఆయన ఉచితంగా ఇస్తున్న ఆ కృపను పొందుకోలేక మనము ఈ లోకంలో చచ్చిపడిపోయిన స్థితి మనది ఉంది. ప్రియ కృతజ్ఞత ఉండాలట మనిషికి. కృతజ్ఞత. దేవుడు ఇన్ని మేలులు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ టౌన్లలో వాళ్ళ దుర్భరమైన జీవితాల కంటే మన జీవితాలు ఇప్పుడు మంచిదే కదా. దానికి తృప్తిపడు. నీవు ఎంతలో ఉంటే అంతలో తృప్తిపడు. నిన్ను విడువను ఎడబాయను అన్న దేవుడు నమ్ముకున్నాడు. నువ్వు ఉన్నదాంతో తృప్తి పడితే దేవుడు విడువడంట ఎడబాయని దేవుడు మనకున్నాడు కదా. నీకు అనారోగ్యం వస్తుంది, ఆయన ఏదో రకంగా వైద్యం అందిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమన్నదా ఉన్నదా? అసాధ్యం లేని దేవుడు మనం కలిగి ఉన్నాము. కనుక ఆయన ఆలోచనలో బ్రతికితే ఆయన పిల్లలను ఆయన వదులుకోడంట, ఆయన విడువడంట, ఎడబాయడంట. ప్రియుల తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము మాట చదువుకుందాము. మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటిని బాగుగా ఏలువాడవై ఉండాలి. ఈ పరికమాలన్న ఆలోచన లేకపోతే, ఈ లోక సంబంధమైన ప్రతి పనికిమాలిన ఆలోచన లేకపోతే అంట తన ఇంటిని కూడా వాడు, తన పిల్లలను కూడా పోషించుకోలేని తన ఇంటిని తాను ఏలువాడు కాక పనికిమాలినోడు అవుతాడు. వీటికి దూరంగా ఉండండి. ఈ మద్యపానానికి దూరంగా ఉండండి. ఈ జగడమాడే తత్వానికి దూరంగా ఉండండి. సాత్వికంగా ఉండండి. దేవుడు ఆయన విలువైన మాటలతో ఎన్ని మాటల గ్రంథంలో వాయించినాడంటే ఆయన మాట వింటే మనము మన బ్రతుకులు ధన్యం. ప్రియుల కొలసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము చూడండి. నేను శరీర విషయములలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు యందలి
మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందిస్తున్నాను. స్థిర విశ్వాసం కలిగి ఉంటే, ఆయనను బలంగా నమ్మితే ఆ విషయంలో ఈ భక్తుడు సంతోషపడుతున్నాను అన్నట్టుగా దేవుడు కూడా స్థిర విశ్వాసము, స్థిరమైన ఆలోచన కలిగి. ఏంది ఆ స్థిరమైన ఆలోచన? మన గురి ఏంది? ఎప్పుడైనా ఎంత మేడల ఆస్తులు ఎంత కట్టినా ఎంత పొడగట్టినా ఆ పిల్లలకి ఇచ్చి చచ్చిపోయి ఆ గుంతలు పడుకోవాల్సిన తర్వాత రాజ్యంలో ఉండాలనే కదా ఆ నిలవరమైన పట్టణము. ఇది నిలవరమైన పట్టణం కాదు. ఈ యొక్క ప్రపంచము, ఈ భూమి నిలవరమైంది కాదు. నిలవరమైంది ఒకటే, అది పరలోక రాజ్యం. అక్కడికి చేరాలనే ప్రతి ఒక్కరి క్రైస్తవ పిల్లల ఆలోచన. ఈ లోకంలో బ్రతుకుతుంటాము, బ్రతకాలంటే పనులు చేసుకోవాలి. అయినప్పటికీ మన గురి, మన ఆలోచన ఏంది? క్రైస్తవ పిల్లల ఆలోచన అంటే చనిపోయిన తర్వాత ఒక పెద్ద జీవితం ఉంది, తిరిగి దేవుడు లేపుతాడు. లేపిన తర్వాత మమ్మల్ని మధ్యాకాశంలో ఇంకా మమ్మల్ని మంచి జ్ఞానంతో నింపి పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట మమ్మల్ని కూర్చోపెడతాడు అనేది నమ్ముతుంటాము. ఆ నమ్మకంలో స్థిరంగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నీకు పనికి మాలిన ఆలోచనలు నీవు హృదయంలోకి వచ్చినా దేవుడు వాక్యం ద్వారా వాటిని తీసి పక్కకేస్తూ ఉంటాడు. వాక్యంతో కట్టబడిన పిల్లలకి ఇది ప్రియ. వాక్యంతో కట్టబడి వాక్యంలో ప్రేమించిన పిల్లలకి ఈ యొక్క రూల్స్ ఉపయోగపడుతుంది. వాక్యం వింటారు కానీ మళ్ళీపోయి యథాస్థితిగా బ్రతికే వారికి ప్రయోజనం. ఒక మనిషి అద్దం ముందు చూసుకొని తన సహజత్వంలో చూసుకొని సంతోషపడి మళ్ళీ నేను ఇంతకుముందు అద్దంలో చూసుకున్నానని మర్చిపోతాడంట. అద్దం కడిగి చూసుకున్న తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత, లేదా వెళ్ళిపోయిన తర్వాత నేను పెద్దలసం అద్దంలో చూసుకున్నాను అనుకోడంట. అలా అయిపోతుంది మన పరిస్థితి. పెద్దలసం వాక్యం వింటాం కానీ మళ్ళీ విడిచిపెట్టేస్తాం. దాన్ని నెవరు వేసుకోము, మళ్ళీ ధ్యానించుకోము. అలా పోలిన వాడు అవుతాం. అద్దం ముందు తనను చూసుకొని మర్చిపోయిన మనుషులతో పోలి ఉన్నాం మనం అందరం కూడా. అలా ఉండకూడదు. నువ్వు అద్దంలో చూసుకొని నీ ముఖమును చక్కగా ఉన్నదా లేదా పరిశీలించుకుంటావు కదా. వాక్యంతో కూడా నీ హృదయ ఆలోచనలు దేవునికి ఇష్టంగా ఉన్నవా లేవా అని వాక్యము అనే అర్థంలో మనము పరీక్షించుకోవాలి. మన ముఖం అర్థంలో ఎలాగో పరీక్షించుకొని అందంగా తయారై బయటకు వెళ్తామో, వాక్యం అనే అర్థంలో కూడా మనల్ని మనము సరి చేసుకోవాలి. ఏ యొక్క కపట ఆలోచన లేకుండా, దొంగతనాలు అనే ఆలోచన లేకుండా, ఒకరి పొరుగు వారికి కీడు చేయాలనే ఆలోచన లేకుండా, ఇట్లాంటి పనికిమాలలు అన్నీ ఉంటాయి కదా. వీటన్నిటిని దూరం చేయాలంటే వాక్యం మనకు దిక్కు. ఆ వాక్యంలో మనము గుర్తు చేసుకున్నట్లయితే వీటికి మనము ఈ పనికిమాలకి దూరంగా ఉంటాం. చూడండి, చివరికి ఒకే మాట చూసుకుని ముగించుకున్నాము. సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాము. మొదటి సమూయేలు 8వ అధ్యాయం 2వ వచనం మొదటి నుంచి కూడా చదువు. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారుడు ఇశ్రాయేలుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యావేలు, రెండవ వాని పేరు అబీయా. వీరు బెహెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండేది. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలై లంచములు పుచ్చుకొని న్యాయము తిప్పివేయగా, బాలుడైన సమూయేలు హన్నా తెచ్చి ఏలి దగ్గర విడిచిపెట్టినప్పుడు అతను ఏం చేసినాడంటే మోకాళ్ళని దేవునికి ప్రార్థించినాడట. అంత చక్కగా పెంచి బాలుడైన సమూయేలును అంత చక్కగా పెంచి ఆ యొక్క మందిరం నడిపించే ఏలికి అప్పచెప్పినప్పుడు ఆమె వదిలిపెట్టి పోతుంటే మోకాళ్ళని దేవునికి ప్రార్థన చేసినాడు. అంత పిల్లప్పటి నుంచి అంత చక్కగా బ్రతికినాడు సమూయేలు కుమారులంట ఎలా దరిద్రంగా బ్రతుకు ఉందో వాళ్ళు చూడండి. వారి పేరు న్యాయాధిపతులుగా ఉన్నారంట. వారి పేరు వచ్చేసి పెద్దవాని పేరు యావేలు, రెండవ వాని పేరు అబీయా. వీరంట ఈయన వృద్ధుడైనాడు కదా బాలుడైన సమూయేలు. ఆయన వృద్ధుడైనాడు కనుక ఇశ్రాయేలును నడిపించేదానికి న్యాయాధిపతులుగా వీరిద్దరిని పెట్టినాడు కొడుకులు. వీరిద్దరు పరమ దుర్మార్గులు అంటారు. మహాభక్తులు కడుపున పనికిమాలలో పుట్టినారు. మహాభక్తుడైన
చిన్నతనంలో తల్లి విడిచిపెట్టిపోతే అమ్మా అమ్మ అని ఆ బయట కొంగు పట్టుకొని పడకుండా పరమ తండ్రికి మోకాల్లోని దేవునికి ప్రార్థన చేసి ఆ ఏలి దగ్గర చక్కగా దేవుని ఆలోచనలతో బ్రతుకుతూ వచ్చినాడు. దేవుడే డైరెక్ట్గా ఆ సమూయేలుతో మాట్లాడినాడు. దేవుడు డైరెక్ట్గా సమూయేలుతో మాట్లాడినాడు. ఆ ప్రవక్త ఆ యొక్క ఏలితో కూడా మాట్లాడలేదు, డైరెక్ట్గా బాలుడైన సమూయేలుతో మాట్లాడి ఆ యొక్క వారి విషయము చెప్పినాడు. వీరి కుమారులు ఎంత దిగజారితనంలోకి వెళ్ళారు. ఆయన గొప్ప దేవుని భక్తుడు, ప్రవక్త, కానీ కుమారులు మటుకు ఆ యొక్క న్యాయాధిపతులుగా నియమించినాడు. ఇంకా నేను వద్దునైనా నా కుమారులు ఇంకా చేస్తారులే ఆ యొక్క మంచి పని అన్నప్పుడు వాళ్ళు సరిగా పనికి న్యాయం చేయలేదంట. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండేది. వాళ్ళిద్దరు పనికి మాటలంట న్యాయాధిపతులుగా ఉండి అతని కుమారులు అతని ప్రవర్తనలో ప్రవర్తింపక, బాలుడైన సమూయేలు వృద్ధుడైనప్పుడు అతని ప్రవర్తన వీరిలో లేదంట. అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలైనారట. ధనాపేక్షలై లంచములు పుచ్చుకొని న్యాయమును కూడా తిప్పేస్తారట, అన్యాయం చేసేస్తారట. అట్లాంటి మంచి మహాభక్తులు కడుపున పనికిమాలోడు పుట్టి దేవునికి అపకీర్తి ఇచ్చినారు. మన కుటుంబాలలో కూడా మంచి మంచి సేవకులు కడుపున పనికిమాలోడు పుడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాం, గమనిస్తున్నట్లయితే పుడుతూ ఉంటారు. వీళ్ళకి ఎంత చెప్పింటారో వాక్యం తల్లిదండ్రులుగా. చిన్న పెద్ద గురువు దైవము, తల్లిదండ్రులకు లోబడి ఉన్నామని దేవుని భయభక్తులు ఎంత చెప్పింటారో. అయినా వీడు ఈ యుగ సంబంధమైన దేవతకు గుడ్డితనంలో ఉంటూ వారి ఆత్మీయ కన్నులు మూయబడి ఉంటాయంట. ఎంత వాక్యం చెప్పు, ఎంతన్నా వాళ్ళని గద్దించు, బుద్ధి చెప్పు, వీని ఆలోచన అంతా పనికిమాలకి. ఆయన ఆస్తులు సంపాదాల ఏ మీరు తిని ఆస్తులు సంపాదించి తిని లేదు పండలేదు. సంపాదిస్తాడు, ఇచ్చాడు, మళ్ళీ ఒక 70 సంవత్సరాలు సావాల్సిందే. కానీ యథార్థంగా నీతిగా బ్రతకమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ యొక్క సమూయేలు కుమారుల వలె న్యాయమును తిప్పివేసే వారిగా ఉండకూడదు, ధనాపేక్ష కలిగి ఉండకూడదు, పనికిమాలిన ఆలోచనలతో ఉండకూడదని దేవుని వాక్యం మనకు వివరిస్తుంది. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లల ఆశ అయితే ఉండొచ్చు, కానీ అత్యాశ లేకుండా ధనాపేక్ష లేకుండా బ్రతకమని దేవుని గ్రంథం మనకు తెలియపరుస్తున్నది. కనుక అట్టి ఆయన ఆలోచన విధానంలో మనం బ్రతుకుదాము, ఎదుగుదాము, దేవుని చిత్తంలో బ్రతుకుదాము. ఆయన ఆలోచన ప్రకారము మనం బ్రతికి ఆయన వాక్యాన్ని నెరవేర్చాము, ఆయన సారూప్యత ధరించుకున్నాము. ఆయన ఆలోచనలో మనము బ్రతుకుటకు అటు జ్ఞానవంతుడి వివేచన దేవుడు ఇంకా మనకు అందరికీ దేవుడు దయచేయను కాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక. తల వచ్చినట్టు చిన్న